సీరియల్ నెంబర్ 2 కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకి ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలందరి దీవెనలు కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి వార్డు నంబర్ 10 మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ప్రచారం చేస్తున్నాం ఇంటింటికి, డోర్ టు డోర్కి. మరి ఎక్కడ వెళ్ళినా కానీ మరి ముఖ్యంగా మహిళలు బ్రహ్మరథం పడతారు. ఏదైతే రేవంత్ అన్న గారు మరి రేవంత్ అన్న 2 సంవత్సరాల పాలనల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకెళ్తున్నామో, ముఖ్యంగా రేషన్ కార్డులే కానివ్వండి, మహిళలకు ఉచిత బస్ ప్రయాణమే కానివ్వండి, అదే విధంగా 500 రూపాయల సిలిండర్, 200 యూనిట్ల వరకు మరి ఉచిత విద్యుత్, ఇవన్నీ కూడా గతంలో ఏదైతే 10 సంవత్సరాల క్రితం మరి మా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇచ్చారు. మరి 10 సంవత్సరాల కాలంలో మరి ఎప్పుడు కూడా ఇవ్వలే. మరి ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో మళ్ళీ రేషన్ కార్డు, దాంతోపాటు సన్నబియ్యం, మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ, మరి గతంలో 2 లక్షలు ఉంటే ఈరోజు 10 లక్షల రూపాయలు. మరి ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఈరోజు జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ కేసం తప్పకుండా చేయి గుర్తు మీద వేసి మరి గెలిపిస్తామని ఈరోజు మరి ప్రజలందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. తప్పకుండా మరి సోదరుడు మరి బింగి నరేష్ మరి భారీ మెజార్టీతో మరి కౌన్సిలర్గా గెలవబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా మరి సంక్షేమం ఒకవైపు అయితే అభివృద్ధి ఒకవైపు. మరి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు మరి కుమ్మం అనిలన్న గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారు ఈరోజు కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి ఇంటిగ్రేటెడ్ స్కూలే కానివ్వండి, ఇట్లా చూసుకుంటే ఎన్నో కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈరోజు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి మరి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. తప్పకుండా మరి భువనగిరి మున్సిపల్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈడ జెండా ఎగరేస్తుంది. కాంగ్రెస్ ఎన్నికల్లో కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో భువనగిరి మున్సిపల్ పైన కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. 35 వార్డులలో దాదాపుగా 30 వార్డులను కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ, ముఖ్యంగా 10వ వార్డులో గతంలో నన్ను ఆశీర్వదించినటువంటి ప్రజలకు అభినందనలు తెలుస్తూ, ఇప్పుడు నా మిత్రుడు చిన్ననాటి నుంచి ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్లో పనిచేస్తూ టౌన్ యూత్ కాంగ్రెస్గా పనిచేసినటువంటి బింగి నరేష్ గారు, వారి కుటుంబ ఆయన కూడా బింగి భిక్షపతి గారు కూడా చిన్ననాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అతనికే ఈనాడు భువనగిరి పట్టణంలో 35 వార్డులలో 90% మంది ఎన్ఎస్ఏ యువజన కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళకే అనిల్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో గతంలో కూడా అధికారంలో లేనప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 10, 27, 26, 25 అన్ని వార్డు 28 వార్డు 29 వార్డులను కూడా కాంగ్రెస్ పార్టీ కోటేసిన ప్రజలారా, మేము ఆనాడు ప్రతిపక్షంలో ఉండి కూడా 40 ఏళ్ల చరిత్రలో భువనగిరి హౌసింగ్ బోర్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ కెమెరాలు కానీ, పార్కుల అభివృద్ధి కానీ అన్ని చేసిన సంగతి తెలుసు. ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మా మీద కేసులు పెట్టినా మీకోసం పోరాడి భువనగిరి అభివృద్ధి కోసం కృషి చేసినాం. అదేవిధంగా అనిల్ రెడ్డి గారు కూడా మన భువనగిరిలో ఎన్నో సంక్షేమ పథకాలకు ఈ మధ్యనే శంకుస్థాపన చేసి పూర్తి చేసిన సంగతి తెలుసు. కాబట్టి భువనగిరి నియోజకవర్గానికి కన్వీనర్గా మా మిత్రుడు పరమేశ్వర్ రెడ్డి గారు గతంలో కార్పొరేటర్గా, ఉప్పల్ ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేసి, ముఖ్యంగా మా అందరికీ సుపరిచితుడు. మన ఉప్పల్లో ఏ సమస్య ఉన్నా, ఏ హాస్పిటల్ ఉన్నా, హైదరాబాద్లో ఎలాంటి సమస్యలు ఉన్నా పరమేశ్వర్ రెడ్డి అన్న అంటే నేను ఉన్నా అంటాడు. కాబట్టి ఆయన కూడా మన బస్తీకి రావడం, వారిని స్వాగతిస్తూ మీరందరూ కూడా వారి అభిప్రాయం మేరకు, వారి ఆలోచన మేరకు, వారి కోరిక మేరకు మన అందరం కూడా బింగి నరేష్ను నన్ను 400తో గెలిపిస్తే ఈసారి 600 మేటి ఇవ్వాలని కోరుతూ, వారితో పాటు సాగర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి బ్రదర్ సాగర్ రెడ్డి గారు రావడం అందరికీ అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. హౌసింగ్ బోర్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో వార్డులో పోటీ చేస్తున్నాను. 10వ వార్డు ప్రజలందరి దీవెనలతో ఈ వార్డులో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను స్థానికుని, గత 39 ఏళ్ళుగా హౌసింగ్ బోర్డులో ఉంటూ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ ఎన్నో పోస్టులు తీసుకొని పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద దీవెనలతోని వార్డులో కూడా అందరి రిటైర్డ్ ఆఫీసర్స్తోని అందరితో మంచిగా ఉంటూ ఫస్ట్ టైం పాలిటిక్స్లో పోటీ చేస్తున్నాను. మీ అందరి సహకారంతో నన్ను గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ 6 పథకాలతో పాటు నేను సొంతంగా కూడా వార్డు అభివృద్ధి చెందుతాను. ప్రతి ఆడపిల్ల పెళ్లికి 25,000 రూపాయలు నేను నా వంతు సహకారం చేస్తున్నాను. వార్డులో ఉన్న
వృద్ధులకు కూడా ఫ్రీ పెన్షన్ ఇస్తా అని చెప్పాను. మాట ప్రకారం తప్పకుండా గెలిచిన రోజే ఆ పథకాన్ని నేను స్టార్ట్ చేస్తా అని చెప్తున్నాను. వార్డులో ఎవరు చనిపోయినా కూడా 10,000 రూపాయలు ఇస్తా అని గతంలో కూడా నేను చేశాను. ఇప్పుడు పోటీ చేస్తున్నా కాబట్టి అందరికి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ప్రతి 6 నెలలకు కూడా యథావిధంగా నేను ఇంతకుముందు చేసిన ఫ్రీ హెల్త్ క్యాంప్ని అలానే కంటిన్యూ చేస్తాను. మరియు వార్డులో ఉన్న గర్భిణీ స్త్రీలకు కూడా ప్రతి నెల ఫ్రీ చెకప్ వార్డులోనే నిర్వహిస్తానని, నాకు అవకాశం ఇస్తే మునుముందు కూడా ఇంకెంతో చేస్తా అని చెప్తున్నాను. ప్రమోద్ కుమార్ అన్న హయాంలో కూడా 1,90,00,000తో వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎన్నో ఏళ్లతో బాధపడుతూ పొంగి పొర్లుతూ ఉన్న వార్డు అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే పల్లెశేఖర్ రెడ్డి స్థానిక వార్డు ఉన్నా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినాడు. ప్రమోద్ అన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా వార్డుకి 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ని బాగు చేశాడు, ఓపెన్ జిమ్ చేశాడు, పార్కు చేశాడు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఇంకా ముందు కూడా చాలా చేసి వాడిని చాలా రోల్ మోడల్గా తీర్చిదిద్దామని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అనిల్ కుమార్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. ఉప్పల్ పరమేశ్వర్ రెడ్డి అన్న నా గెలుపు కోసం వచ్చి నాకు ప్రచారం చేసినందుకు అన్నకు కూడా నా పాదాభివందనాలు తెలుపుతున్నాను. మీ అందరి సహకారంతో నా గెలుపుకి మీరు అందరూ కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.